వాళ్ళు యోగంలో ఉన్న లాస్ట్ క్లాస్లో యోగంలో ఉన్న అష్టాంగాల గురించి, రైట్, అండ్ వాటి ఆ డీటెయిల్స్ గురించి అంటే కొన్ని బేసిక్స్ తెలుసుకున్నాం మనం, రైట్. వాటిని బ్రీఫ్గా రివ్యూ చేస్తాను, రైట్. రివ్యూ చేసి దెన్ విల్ గో ఇన్ టు లిటిల్ బిట్ ఆఫ్ డీటెయిల్స్. ఈ అష్టాంగాలు ఎందుకు చెప్పాల్సి వచ్చింది, రైట్. పతంజలి మహర్షి అష్టాంగాలు ఎందుకు ఇచ్చాడు, దానికన్నా ముందు ఆ, అంటే ఏ దృష్టితో ఇచ్చాడు, ఏ గోల్తో ఇచ్చాడు అనేది చూద్దాము, రైట్. మీ క్వశ్చన్ పేపర్ అది అంటే ఇంతకుముందు మీ సిలబస్ అది చూసాను. ఇది పేపర్ 4లో యోగ సూత్రాల గురించి, రైట్, యోగంలో వచ్చే ఆబ్స్టకిల్స్ గురించి. సో ఇవి పేపర్ 4లో ఉన్నాయి. ఓకే. సో అయితే లాస్ట్ టైం మీరు చదివిన అంటే ఎగ్జామ్ పాయింట్ సబ్జెక్ట్ నేర్చుకోవడం ఒక పార్ట్, మీరు ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా ఏంటంటే ఈ అష్టాంగాలను చెప్పడం, అష్టాంగాల్లో డీటెయిల్స్ చెప్పడం, రైట్. అండ్ ఇవి ఎందుకు మహర్షి ఎందుకు చెప్పాడో బేసిక్స్ చెప్పడం, రైట్. అండ్ అంటే దానికి మూలం ఏంటి అనేది చెప్పడం, రైట్. యాక్చువల్ మూలమైన గోల్ ఏంటి, రైట్. సో ఇవి ఈ బేసిక్స్ కొన్ని మనకు తెలియాలన్నమాట. ఆల్రెడీ మనం బ్రీఫ్గా అక్కడక్కడ టచ్ చేసాం ఇంతకుముందు. సో విల్ గో ఓవర్, కొంచెం రివ్యూ చేసి దెన్ విల్ గో ఇన్ టు ద డీటెయిల్స్. అట్లాగే మధ్య మధ్యలో ఏంటంటే విల్ టచ్ అపాన్ ద థెరపీ పార్ట్, రైట్. హౌ దీస్ ఆర్ థెరప్యూటిక్ వెన్ ప్రాక్టీస్. ఓకే. మీకు ఓవరాల్గా యోగంలో ఏంటంటే యోగాలో, రైట్, ఫిజికల్ యోగాలో ఏంటంటే ఈ ఈ సటిలిటీస్ తెలిసినప్పుడు ఏంటంటే ఆ ఫిజికల్ యోగా ఏదైతే ఉంటుందో, రైట్, ఆ యోగా ఆసనాలు ఇప్పుడు జనరల్లీ ఆసనాల మీద ఎక్కువ ఫోకస్ చేస్తారు కదా, రైట్. సో ఆ ఆసనంలో ఉండేటువంటి అసలు ఆంతరికంగా ప్రతి ఆసనంలో మనం ఎలా ఉండాలి అనేది ఒక క్లారిటీ వస్తుంది అన్నమాట, రైట్. సో ఎవరైనా చెప్పగలుగుతారా మనం ఇంతకు ముందు అష్టాంగాలు అంటే ఏమేం చెప్పాము? ఎవరైనా క్విక్ గా చెప్పగలుగుతారా? ఎనీవన్? ఓకే. సార్ చెప్తా అంటే చెప్పండి. యమ సార్ నియమ యమ ఆ, అనే అవే కదా యమ నియమ ఆసన, ప్రాణాయామ. ఎగ్జాక్ట్లీ, అవును. యమ నియమ ఆసన ప్రాణాయామ అవే. నోట్స్ ఇచ్చాం కదండి, రాసుకున్నారు కొందరు, చెప్పండి. ఒక రోజు నేను రాయించాను కదా మీకు. లాస్ట్ క్లాస్ లో రాయించారు. యమ నియమ ఆసన ప్రాణాయామ ప్రత్యాహార ధారణ ధ్యాన సమాధి. ఓకే, సరే, నేనే రివ్యూ చేస్తాను. నోట్ చేసుకుని వాళ్ళు ఉంటే నోట్ చేసుకోండి. ఓకే. సో బేసికలీ ఏంటంటే మనకి యోగానికి 8 అంగాలు, రైట్, అష్టాంగాలు, రైట్. అవి యమ, నియమ, ఆసన, ప్రాణాయామ, ప్రత్యాహార, ధారణ, ధ్యాన, సమాధి. సమాధి. ఓకే. దీన్ని సింగిల్ లైన్ లో సూత్రీకరణలో ఎలా చెప్తారంటే యమ నియమ ఆసన ప్రాణాయామ ప్రత్యాహార ధారణ ధ్యాన సమాధయ అష్టాంగాని అని చెప్తారనమాట, రైట్. అంటే సంస్కృత్ కొంచెం ఐడియా ఉంటే ఈజీ టు రిమెంబర్, బట్ అదర్వైజ్ 8 అంగాలు అనమాట. ఒకటేమో యమాలు, నియమాలు, ఆసనాలు, ప్రాణాయామాలు, దెన్ ప్రత్యాహారం, ధారణ, ధ్యాన, సమాధి. రైట్. ఇంతకుముందు మనం ఇందులో కొన్ని యమాలు అంటే ఏంటి ఇవి కొన్ని మనం చూసాం లాస్ట్ టైం, రైట్. అహింస అంటే అది కూడా రాసుకోండి, యమాలు ఏంటో రాసుకోండి, రైట్. అహింస, సత్యం, అస్తేయం. ఇది ఎందుకు అంటే మీకు ఎగ్జామ్లో కూడా వస్తాయి కాబట్టి, ఎగ్జామ్లో క్వశ్చన్స్ లాగా వస్తాయి కాబట్టి మీరు ఇవి గుర్తుపెట్టుకోవడానికి రాసుకుంటే బెటర్ అనమాట. అహింస, సత్యం, అస్తేయం, బ్రహ్మచర్యం, అపరిగ్రహం. ఈ 5 ఏంటంటే యమాలు అనమాట. సార్ ఒకసారి రిపీట్ చేయరా? ఓకే.
ఆ, యమాలు ఏంటంటే ఐదు ఐదు యమాలు అన్నమాట. ఓకే, అహింస. అహింస ఫస్ట్ వన్, సత్యం, అస్తేయం, బ్రహ్మచర్యం, అపరిగ్రహం. ఓకే, శ్లోకంలా గుర్తుపెట్టుకుందాం అనుకుంటే అహింస, సత్య, అస్తేయ, బ్రహ్మచర్య, అపరిగ్రహ, యమాహ అని ఉంటుంది అన్నమాట. ఓకే, రైట్. సో ఇందులో బేసిక్ గా ఇంతకుముందు యమ, నియమ, ఆసన, ప్రాణాయామ, ప్రత్యాహార, ధారణ, ధ్యాన, సమాధి, ఆ బేసిక్స్ డెఫినేషన్ ఇంతకుముందు చెప్పాము. రైట్, మళ్ళీ ఒకసారి ఏంటంటే వీటిలో జస్ట్ క్విక్ రివ్యూ చేసుకొని మనం ముందుకెళ్దాం. రైట్. సో ఇక్కడ యమాలలో ఏంటంటే అహింస, వి ఆల్ నో. రైట్. సో హింస చేయకుండా ఉండడం అహింస. రైట్. సత్యం, ట్రూత్ఫుల్ గా ఉండడం. రైట్. అయితే ప్రతి దానిలో ఏంటంటే మనస, వాచ, కర్మణ, మనస్సులో, వాక్కులో, కర్మలో మూడిట్లో కూడా అది రిఫ్లెక్ట్ అవ్వకుండా చూసుకోవాలన్నమాట. రైట్. అది ఎలా చూసుకోవాలంటే మనకి వెన్ వి గెట్ ద కంట్రోల్ ఆఫ్ ద చిత్త వృత్తిస్, దెన్ విల్ బి ఏబుల్ టు డూ ఇట్ ఈజీలీ అన్నమాట. బట్ అదర్వైజ్ ఆల్సో మనం ప్రాక్టీస్ చేయొచ్చు. ప్రతి ఒక్కరు ప్రాక్టీస్ చేస్తుంటే కొంచెం కొంచెంగా ఇంప్రూవ్ అవుతూ ఉంటుంది. ఓకే, సత్యం అంటే ట్రూత్. రైట్, ప్రాక్టీసింగ్ ట్రూత్. ఓకే, అస్థేయం అంటే దొంగతనం చేయడం. రైట్, అస్థేయం మీన్స్ దొంగతనం అన్నమాట. అంటే మనం ఏదైనా ఉండొచ్చు, ఒక ఐడియాని దొంగిలించవచ్చు, ఒక వస్తువుని దొంగిలించవచ్చు. రైట్, ఆర్ వేరే వాళ్ళ దాన్ని మనం చెప్పకుండా వాడేసుకోవడం. రైట్, అంటే దొంగతనంగా తెలియకుండా వాడేసుకోవడం, ఇలాంటివి. సో ఇవి కొంచెం సూక్ష్మంగా కూడా చూసుకుంటే మనకి ఆ, ఇలాంటివి చేయకుండా ఉంటే ఏంటంటే మనసు లోపల మాలిన్యం తగ్గుతుంది అనమాట, నిర్మాలిన్యంగా ఉంటుంది. రైట్, నిర్మలంగా ఉంటుంది మనసు. సో దాని ద్వారా ఏంటంటే మనకి ఆ, శాంతి చేకూరుతుంది, స్థిరత్వం వస్తుంది. రైట్, స్థిరమైన మనసుతో ఏంటంటే మనం రైట్ మిగతావన్నీ సాధించవచ్చు. సమాధి స్థితి ఇలాంటివన్నీ, అంటే ధారణ, ప్రత్యాహార, ధారణ, ధ్యానం. ధ్యానం ఈజీ అవుతుంది. దెన్ సమాధి స్థితి. సమాధి స్థితి అంటే స్థిరత్వమైన స్థితప్రజ్ఞ స్థితి మనం చేరుకుంటాం అన్నమాట. రైట్. సో అవి వాటి సమాధి వాటి గురించి కూడా చెప్తాను, బేసిక్స్ తర్వాత చెప్తాను. ఆ, ప్రస్తుతం అయితే మెయిన్ థింగ్స్ చూడండి. తర్వాత నెక్స్ట్ వచ్చేసి అస్థేయం తర్వాత బ్రహ్మచర్యం. వాడా రైట్. సో బ్రహ్మచర్యం అనేది అందరికీ తెలుసు. రైట్. సో అది కూడా ఏంటంటే మనస, వాచ, కర్మణ. ఓకే, మనసులో అప్రిషియేట్ చేయడం కానీ ఇలా. అంటే అవి ఏంటంటే వాసనలు అన్నమాట. రైట్, బుద్ధికి అతుక్కొని ఉన్నటువంటి వాసనలు. రైట్. సో అవి అవి ఎలా పోగొట్టుకోవాలో, వాటి అసలు ఏంటి, ఆ వాసనల మూలంగా వచ్చే ప్రాబ్లమ్స్ ఏమంటారు, క్లేశాలు అంటారు అనమాట. ఇవన్నీ మీకు తర్వాత వస్తాయి. యాక్చువల్లీ అవి అయినా 2 వేస్ అన్నట్టు. అవి అయినాక ఇది చెప్పొచ్చు, ఇది అయ్యాక వెనక్కి వెళ్ళి మనం మనం బ్యాక్వర్డ్ దీనిలో వెళ్తున్నాం. ఓకే, రైట్. టాప్ డౌన్ అప్రోచ్ లో వెళ్తున్నాం అనమాట. సో బ్రహ్మచర్యం. రైట్. దెన్ అపరిగ్రహం. అపరిగ్రహం అంటే అవసరానికి మించిన వాటిని మనం మన దగ్గర పెట్టుకోవడం, పరిగ్రహించడం. రైట్, అది అపరిగ్రహం. ఎస్పెషల్లీ అవసరానికి మించి ఉపయోగించకుండా ఉంచుకోవడం, ఇంకా అది చాలా సివియర్ ఫార్మ్ ఆఫ్ అపరిగ్రహం అన్నమాట. వీటన్నిటిని ఏంటంటే సివియర్ ఫార్మ్ ఆఫ్ పరిగ్రహం. అయితే దానికి ఆపోజిట్ ఇస్ అపరిగ్రహం. అలా పెట్టుకోకుండా ఉండడం, అవసరానికి మించి పెట్టుకోకుండా ఉండడం. రైట్, యమాల్లో ఐదోది అనమాట. ఈ 5 యమాలు. రైట్. నెక్స్ట్ ఏంటంటే ఈ యమాలని, రైట్, చాలా ఇంపార్టెంట్ పాయింట్ అన్నమాట. ఇది లాస్ట్ టైం కూడా చెప్పాను నేను. రైట్, జాతి, దేశ, కాల, సమయం చూడకుండా అవిచ్ఛిన్నంగా ప్రాక్టీస్ చేయడం ఇజ్ ఏ మహావ్రతం అన్నమాట. రైట్, దీన్ని మహావ్రతం అని చెప్పాడు పతంజలి మహర్షి. సో ఇది అంటే మనం ప్రాక్టీస్ చేస్తూ ఉంటే ఏంటంటే అది ఇంప్రూవ్ అవుతూ ఉంటుంది అనమాట. రైట్, ఆ ఇంప్రూవ్ అవుతూ ఉంటే ఏంటంటే మనం దానిలో ఉన్న వాల్యూని మనం అర్థం చేసుకోగలుగుతాం, ఆకలనం చేసుకోగలుగుతాం. రైట్, దాని మూలంగా వచ్చే బెనిఫిట్ ని మనం పొందగలుగుతాం. రైట్. ఓకే, ఇవన్నీ ఒకదానికొకటి కనెక్టెడ్. ఇట్స్ ఏ హోల్ లాట్ ఆఫ్ ఫ్రేమ్ వర్క్. రైట్, ఈ అష్టాంగాలు అనేది ఇట్స్ ఏ కంప్లీట్ ఫ్రేమ్ వర్క్.
మళ్ళీ దిస్ ఈస్ కనెక్టెడ్ విత్ రెస్ట్ ఆఫ్ ద థింగ్స్, రైట్? రెస్ట్ ఆఫ్ ద ఫిలాసఫీ ఏదైతే ఉందో, మన భారతీయ ఫిలాసఫీ ఏదైతే ఉందో, రెస్ట్ ఆఫ్ ద ఫిలాసఫీ కనెక్ట్ అయి ఉంటుంది. మళ్ళీ ఆ ఫిలాసఫీ నీకు వేదాస్ కి కనెక్ట్ అయి ఉంటుంది, రైట్? వేదాస్ అర్థం చేసుకోవడానికి కనెక్టెడ్ గా వేదాంగాలు ఉంటాయి. ఓకే, దాన్ని ఈజీగా సింప్లిఫైడ్ వేలో కథల రూపంగా అర్థం చేసుకోవడానికి ఉపనిషత్తులు ఉంటాయి. అలా అంటే దిస్ ఇస్ ఆల్ ఏ బిగ్ ఫ్రేమ్ వర్క్ అన్నట్టు. మరి ఉపనిషత్తుల సారం అంతా ఏంటంటే మనకు భగవద్గీతలో ఉంటుంది, రైట్? వీటిని ఇంకా పెద్ద పెద్ద కథల రూపంలో, మన పురాణాల రూపంలో అలా. సో ఇట్స్ ఆల్ ఒక ఫ్రేమ్ వర్క్ రూపంలో వచ్చిందనమాట మనకి భారతీయ సిస్టమ్ లోపల, రైట్? ఫస్ట్ ఆత్మ నుంచి, రైట్, మన స్వరూపం నుంచి ఇవి ఒక్కొక్కటి జనిస్తూ ఉంటాయి అన్నమాట, రైట్? ఇవన్నీ ఏంటంటే నెక్స్ట్ జనరేషన్స్ కి చెప్పడానికి, రైట్? ఎవరైతే దాన్ని అనుభూతి చేయలేని స్థితిలో ఉంటారో, లేకపోతే ఆ ఆ, మన క్రమం లోపల, అంటే వాల్యూ చైన్ లోపల ఎవరైతే కిందకి దిగుతా ఉంటారో ఆ దిగకుండా ఆపడం కోసం, రైట్? గుణాలలో కిందకి వెళ్లకుండా ఉండడం కోసం, అంటే పడిపోకుండా ఉండడం కోసం, పతనావస్థలోకి వెళ్లకుండా ఉండడం కోసం, అంటే మనుష్య జాతి, ప్రకృతి ఇదంతా పతనావస్థలో వెళ్లకుండా ఉండడం కోసం ఇవన్నీ ఏంటంటే అప్పుడు మహర్షులు వాళ్ళని ద్రష్టలు అని కూడా అనేవాళ్ళు, ముందే చూసేవాళ్ళు, ముందే వాటిని దర్శించి వాళ్ళు చెప్పేవాళ్ళు అనమాట. సో అలాంటివన్నీ కూడా ఏంటంటే మనకు ఒక ఫ్రేమ్ వర్క్ లాగా తయారు చేస్తారు. దాని నుంచే ఏంటంటే విస్తారంగా వెళ్తా ఉంటది అనమాట. ఒక్కొక్కటి ఆ, ఒక్కొక్కరు వాళ్ళ వాళ్ళ భాష్యాలు వాళ్ళ వాళ్ళు స్టడీ చేసి వాళ్ళ ఎక్స్పీరియన్స్ ని బట్టి దే కెప్ట్ ఆన్ ఎక్స్పాండింగ్ అనమాట. ఓకే, నెక్స్ట్ ఇప్పుడు నియమాలు అంటే ఏంటంటే మళ్ళీ నియమాలు కూడా 5. ఓకే, శౌచ అంటే శుచి అన్నట్టు. శుచి అంటే శుభ్రత, రైట్? అన్ని రకంగా, బాహ్యంగా, ఆంతరికంగా, ప్రతిదీ కూడా మనసావాచ కర్మణ అన్నమాట ఎప్పుడు కూడా, right? శుచి, దాన్ని శ్లోకంలో చెప్పాలంటే శౌచ సంతోష తపః స్వాధ్యాయ ఈశ్వర ప్రణిధానాన్ని నియమాహ అని శ్లోకంలో మనకి సూత్రం లాగా ఉంటది అనమాట. శౌచ అంటే శుచి, సంతోషంగా ఉండడం, హ్యాపీగా ఉండడం కూడా ఏంటంటే ఇది ఒక నియమం. చాలా మంది మిగతావన్నీ నియమాలుగా తీసుకోండి. నియమాలు అంటే గట్టిగా పట్టుకొని చేసే వాటిని నియమాలు అనుకుంటాం, మనం ఫిజికల్ గా చేసే వాటిని నియమాలు అనుకుంటాం. బట్ ఆంతరికంగా ఏంటంటే హ్యాపీగా ఉండడం ఒక నియమం, రైట్? మన ఆత్మని శుద్ధిగా ఉంచగలుగుద్ది అనమాట అది, రైట్? ఇన్సైడ్ విల్ బి క్లీన్ అన్నమాట, రైట్? శుచి, సంతోషం, తపస్సు, రైట్? సో తపస్సు చేయడం అంటే ఒక దాని గురించి, రైట్, నిరంతరంగా దాని గురించి అధ్యయనం చేయడము, దాని గురించి ఆ దాన్ని పొందడానికి ఏక సంకల్పంతో, ఏకాగ్ర చిత్తంతో ఉండడం, అది తపస్సు. అంటే వేరియస్ డెఫినేషన్స్ ఉన్నాయి, అవన్నీ కూడా ఏంటంటే మాకు డెఫినేషన్ రూపంలో వస్తాయి తర్వాత, రైట్? బట్ బేసిక్ ఏంటంటే శౌచ సంతోష తపః స్వాధ్యాయ అంటే సెల్ఫ్ గురించి అధ్యయనం చేయడం, రైట్? ఆత్మ గురించి అధ్యయనం, ఆత్మ అనే దాని గురించి, ఆత్మతత్వం గురించి అధ్యయనం చేయడం, ఆత్మత్వం అని కూడా అంటారు అనమాట. ఆత్మత్వం గురించి అధ్యయనం చేయడం, రైట్? అది స్వాధ్యాయం. తర్వాత ఈశ్వర ప్రణిధానం అంటే ఏంటి, రైట్? అన్ని కర్మలను ఈశ్వరునికి అర్పణ చేసి చేయడం, వాటికి రిజల్ట్ ఎక్స్పెక్ట్ చేయకుండా అర్పణ చేసి చేయడం. ఇంకొక మీనింగ్ కూడా ఉంది, ఈశ్వరుణ్ణి పొందాలన్నటువంటి గాఢమైన కోరిక కలిగి ఉండడం కూడా ఈశ్వర ప్రణిధానం, రైట్? ఇది ఉన్నప్పుడు మనం అన్ని అర్పణ ఈశ్వరునికి చేస్తున్నప్పుడు ఏంటంటే మిగతా ప్రాక్టీస్ లో కొంచెం అటు ఇటుగా ఉన్నా కూడా అవన్నీ ఇక్కడ కవర్ అయిపోతాయి. వేరే ప్రాక్టీస్లతో వచ్చిన బెనిఫిట్స్ అన్నీ కూడా అష్టాంగ అష్టాంగాల్లో ఉన్న మిగతా వాటితో వచ్చే బెనిఫిట్స్ అన్నీ కూడా ఏంటంటే ఈశ్వర ప్రణిధానంతో వచ్చేస్తాయి అన్నమాట, రైట్? సో ఇది మనం లాస్ట్ టైం చెప్పుకున్నాం అనమాట. అయితే వీటిలో ఇంకా ఇంకా ముందుకెళ్ళడానికి అంటే ఇప్పుడు ఆ రైట్, ఆసనాలు అంటే యమ నియమాల తర్వాత ఆసనాలు, రైట్? ఆసనం అంటే ఏంటి, ఇవన్నీ అంటే ఆసనాలు ఆల్రెడీ మీరు వినుంటారు, రైట్? స్థిర సుఖం ఆసనం అని సూత్రం అన్నమాట. అంటే స్థిరంగా సుఖంగా ఉండే స్థితిలో కూర్చోవడమే ఆసనం అన్నమాట, రైట్? ఇప్పుడు మీరు నేర్చుకునే యోగాలో నేర్చుకునే ఆసనాలన్నీ ఏంటంటే ఒక్కొక్క వ్యక్తి యొక్క
మానసిక స్థితిని బట్టి వాళ్ళ ఎనర్జీ బ్యాలెన్స్ చేయడానికి డిఫరెంట్ పోస్చర్స్ ఉంటాయి, రైట్? బట్ ఆ పోస్చర్లోనే వాళ్ళకి ఆ స్థిరత్వము, ఆ సుఖం కూడా వస్తుంది అనమాట. సో అలాంటి పోస్చర్స్ నే మనం ఆసనాలు అంటాం అనమాట. అన్ని అందరికీ అప్లికబుల్ అవ్వకపోవచ్చు, బట్ అన్ని ప్రాక్టీస్ చేస్తున్నప్పుడు ఏంటంటే ఒక బ్యాలెన్స్ ఉంటుంది, రైట్? బట్ పర్టికులర్ పోస్చర్ మనకి కరెక్ట్ గా సెట్ అవుతుంటే ఆ పోస్చర్ లో కూర్చొని, రైట్, స్వాధ్యయనం చేయడం అంటే ఆ, స్వస్వరూపంలో స్థిత అవ్వడం, స్వస్వరూపంలో స్థితం అవ్వడం, రైట్? అంటే ఆత్మస్వరూపంలో స్థితం అవ్వడం, రైట్? ఇలాంటివన్నీ ప్రాక్టీస్ చేసుకోవచ్చు. ఆధ్యాత్మిక సాధన అంతా కూడా ఏంటంటే, రైట్, స్థిరంగా సుఖంగా ఉన్న పోస్చర్ లో ఉండి చేసుకోవచ్చు అన్నమాట, రైట్? మనం మనం వేరే వీటిలలో మనం చాలా పురాణాల్లో వాటిలో చూస్తున్నాం. ఒకరు ఒంటి కాలు మీద తపస్సు చేస్తుంటారు, ఒకరు జలస్తంభన వాటర్లోకి వెళ్ళి వాటర్లో తపస్సు చేస్తుంటారు, కొందరు వాయు స్తంభన చేసి గాల్లో పైకి లేచి అలా తపస్సు చేస్తుంటారు, రైట్? కొందరు అగ్నిలో తపస్సు చేస్తుంటారు. అలా సీరియస్ గా ఇప్పుడు కూడా చేసే వాళ్ళు ఉన్నారు అక్కడక్కడ. మనకి సందర్భం వచ్చినప్పుడు నేను రిఫరెన్స్ కూడా ఇస్తాను. స్టిల్ దే ఆర్ దేర్. మీరు డైరెక్ట్ గా చూడొచ్చు కూడా, రైట్? వాళ్ళ వీడియోస్ అవి ఉంటాయి, బట్ డైరెక్ట్ కూడా వెళ్ళొచ్చు. దే ఇన్వైట్ పీపుల్ టు సీ ఇట్. ఓకే, అంటే అందరికీ తెలియాలని చెప్పి. సో ఇప్పుడు కూడా అలా చేసే వాళ్ళు ఉన్నారు. సో ఇలా వేరియస్ అంటే వాళ్ళు కంప్లీట్ గా ఆ, ఆ ప్రకృతి మీద కంప్లీట్ గా కంట్రోల్ వచ్చిన వాళ్ళు దే కెన్ డూ సర్టెన్ థింగ్స్. సో కానీ వేరియస్ ఆసనాల్లో కూర్చొని వాళ్ళు చేస్తూ ఉంటారు అన్నమాట. సో అందులోకి ఏంటంటే ఈ అష్టాంగాలు ఎందుకు, దేనికి చెప్పబడ్డాయి, రైట్, చెప్పాల్సిన అవసరం ఏమొచ్చింది, రైట్? అది దాని డీటెయిల్స్ లోకి మనం కొంచెం వెళ్దాం, రైట్? షార్ట్ గా వెళ్దాం, రైట్? వెళ్ళి దాని వెనక్కి స్లోగా మనం వెనక్కి వెళ్దాం, రైట్? వెనక్కి ఏంటంటే సమాధి పాదం సమాధి పాదంలో ఏంటంటే ఇవన్నీ చెప్తారన్నమాట. పతంజలి మహర్షి ఎలా ఆర్డర్ ఎలా చెప్పారంటే సమాధి పాదం, తర్వాత సాధనా పాదం, విభూతి పాదం, కైవల్య పాదం. ఓకే, సో ఫస్ట్ దానిలో ఏంటంటే యాక్చువల్లీ యోగ స్వరూపం ఏంటి అంటే మీకు షార్ట్ గా చెప్తున్నా. ఇంతకుముందు కొంతమంది ఏమన్నా మిస్ అయి ఉంటారేమో అని చెప్పి అంతకుముందు కూడా కొంత కవర్ చేశాను సమాధి పాదం గురించి. ఫస్ట్ 2 క్లాసెస్ లో ఎక్కువ ఇదే కవర్ చేశాను, రైట్? షార్ట్ గా చెప్పి కొన్ని అప్పుడు అక్కడ ఆపేసి మనం సాధనా పాదంలో యోగాంగాల దగ్గరికి వచ్చాం కదా. సో ఆ ఆపిన వాటిని కవర్ చేసి అసలు అవేంటి, అవి పొందడానికే మనకి ఇవన్నీ మిగతావన్నీ వచ్చాయి, వాటికి బాధకాలు ఏంటి, రైట్? ఆ యోగ స్వరూపంలో ఉండడానికి బాధకాలు ఏంటి, ఇలా మనం ఆర్డర్లో వద్దాం. ఓకే, సో సమాధి పాదంలో మెయిన్ గా ఎలా ఉంటుంది అంటే మనకి యోగ స్వరూపం అంటే ఎలా ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనకి ఫస్ట్ చిత్తవృత్తి నిరోధ యోగ అని చెప్పాను, రైట్? దట్ ఈస్ ద స్వరూపం ఆఫ్ యోగం, రైట్? సో యోగ స్వరూపం, తర్వాత సమాధిలో ఆత్మస్వరూపం, రైట్? బహిర్ముఖంలో ఆత్మస్వరూపం, సమాధి స్థితిలో ఆత్మస్వరూపం ఏంటి, బహిర్ముఖంలో ఆత్మస్వరూపం ఏంటి, చిత్తవృత్తి నిరూపణం అంటే చిత్తవృత్తులు. ఇప్పుడు యోగ చిత్తవృత్తి నిరోధ అన్నాం కదా. యాక్చువల్లీ చిత్తవృత్తులు అంటే ఎలా ఎలా ఉంటాయి, రైట్? తర్వాత వాటిని నిరోధించే ఉపాయాలు, చిత్తవృత్తులు నిరోధించి నిగ్రహించే ఉపాయాలు, తర్వాత అభ్యాస స్వరూపం అంటే ఎలా అభ్యాసం చేయాలి ఇవి అనే స్వరూపం, రైట్? తర్వాత వైరాగ్య స్వరూపం, వైరాగ్యం అంటే ఎలా ఉంటుంది ఏంటి అనేది, అంటే వైరాగ్యం యొక్క స్వరూపం ఎలా ఉంటుంది, అలాగే అభ్యాసం యొక్క స్వరూపం ఎలా ఉంటుంది. తర్వాత సమాధి గురించి అంటే బ్రీఫ్ గా కవర్ చేస్తే వెళ్తాను, సో దట్ యుల్ బి క్లియర్. అంటే చేసేటప్పుడు మరి బౌన్స్ అవ్వకుండా ఉంటుంది అనమాట. అంటే ఎక్కువ టూ మచ్ థియరీ చెప్పను, ప్రతి చోట విల్ యూజ్ సమ్ థెరప్యూటిక్ వాల్యూ చెప్తాను. ఓకే, సంప్రజ్ఞాత సమాధి, సమాధిలో ఏంటంటే సంప్రజ్ఞాత సమాధి, అసంప్రజ్ఞాత సమాధి రెండు ఉంటాయి. సంప్రజ్ఞాత సమాధి అంటే ఏంటంటే అన్ని తెలిసి అవేర్నెస్ తో, విత్ అవేర్నెస్ ఆఫ్ ద సెల్ఫ్. సెల్ఫ్ అంటే ఆత్మ అని గుర్తుపెట్టుకోండి. మెజారిటీ టైం ఆత్మ అనే మీనింగ్ లో పతంజలి మహర్షి చెప్తారు, కొన్ని చోట్ల బుద్ధి అనే మీనింగ్ లో చెప్తారు, రైట్? సో సంప్రజ్ఞాత సమాధి అంటే అంత అవేర్నెస్ తో స్థిరంగా ఉండడం సంప్రజ్ఞాత సమాధి. ఓకే, అసంప్రజ్ఞాత సమాధి అంటే అవేర్నెస్ లేకపోయినా, అంటే జ్ఞానం, దానికి సంబంధించిన డీటెయిల్ జ్ఞానం లేకపోయినా కూడా స్థిరత్వాన్ని సాధించుకొని చిత్తవృత్తుల మీద నిగ్రహం సంపాదించుకోవడం ఏంటంటే అసంప్రజ్ఞాత సమాధి అవుతుంది. ప్రతి సమాధిలో కూడా, రెండు సమాధుల్లో కూడా చిత్తవృత్తుల మీద మనం
కంట్రోల్ సంపాదించుకుంటాం. రెండిట్లో కూడా నిగ్రహం సంపాదించుకుంటాం. సమాధి అంటేనే నిగ్రహం సంపాదించుకొని స్థిరంగా ఉండడం, రైట్? తర్వాత ఈశ్వర ప్రణిధానం గురించి, అంటే ఈశ్వరునికి ప్రతి కర్మలు మనం అర్పణ చేయడం ఎలా, రైట్? అంటే ఈశ్వరుని పొందాలనే ప్రగాఢమైన కోరిక ఎలా ఉంటుంది అనేది కూడా మహర్షి చెప్పారు. తర్వాత ఆ యోగానికి అంతరాయాలు ఏమేమి ఉంటాయి, రైట్? వాటి గురించి, రైట్, వివరణ ఉంటుంది. తర్వాత సవితర్క నిర్వితర్క సమాధి అని ఉంటుంది. ఈ సవితర్క నిర్వితర్క సమాధులు అనేది ఏంటంటే దీస్ ఆర్ ఫిజికల్ అన్నమాట, రైట్? సవితర్క అంటే తర్కంతో, అంటే లాజికల్ గా, రైట్? లాజికల్ గా ఫిజికల్ వాటి నుంచి బియాండ్, అంటే ఫిజికల్ వృత్తులను ఫిజికల్ గా నిగ్రహించి సమాధి స్థితి చేరుకోవడం, రైట్? నిర్వితర్క అంటే అది దానికన్నా నెక్స్ట్ లెవెల్ అన్నమాట, రైట్? తర్వాత సవిచార నిర్విచార సమాధి, దట్ ఈస్ ఈవెన్ నెక్స్ట్ లెవెల్, సటిల్ లెవెల్, రైట్? ఆలోచనల్లో, సంకల్పాలలో, ఆ, వాటిలో నిగ్రహించుకోవడం. తర్వాత సబీజ నిర్బీజ సమాధి, రైట్? ఇప్పుడు ఆ, ఆ, స్- ఇది ఆ, సవితర్క నిర్వితర్క సమాధులనే సబీజ సమాధి అంటారు. సవిచార నిర్విచార సమాధులను నిర్బీజ సమాధి అంటారు. మీరు యూ కెన్ నోట్ డౌన్ యాక్చువల్లీ, మీరు సమాధి ఎన్ని రకాలు అనేది యూ కెన్ నోట్ డౌన్. ఇవి ఎగ్జామ్ లో వస్తాయి అన్నమాట. సంప్రజ్ఞాత సమాధి నెంబర్ 1, నెంబర్ 2 అసంప్రజ్ఞాత సమాధి. నోట్ చేసుకునే వాళ్ళు ఉంటే చేసుకోండి, రైట్? దెన్ సవితర్క సమాధి, నిర్వితర్క సమాధి, ఓకే? తర్వాత ఏంటంటే సవిచార సమాధి, నిర్విచార సమాధి. దీస్ ఆర్ ఆల్ కనెక్టెడ్, బట్ స్టిల్ క్లాసిఫికేషన్ పర్స్పెక్టివ్ లో ఇలా 6 కాదు 8 టైప్స్ లో ఉంటాయి, రైట్? ఆ 8 టైప్స్ లో, అంటే 8 నేమ్స్ లో చెప్తాము, బట్ ఆ 6 టైప్సే మెయిన్ అన్నమాట, రైట్? సబీజ నిర్బీజ సమాధి. తర్వాత రితంభరా ప్రజ్ఞ, మీరు వినుంటారా అక్కడక్కడ ప్రవచనాల్లో వాటిలో వినుంటారు. రితంభరా ప్రజ్ఞ అనేది నెక్స్ట్ లెవెల్ అన్నమాట. రితంబరా ప్రజ్ఞ అని అంటే ప్రజ్ఞలో హైయెస్ట్ అన్నట్టు, స్థిత ప్రజ్ఞత రావడం ఏంటంటే దట్ ఈస్ రితంబరా ప్రజ్ఞ అన్నమాట, ఓకే? సో వాటి గురించి కూడా మనకి సమాధి పాదంలో ఉంటదన్నమాట. సో ఇదంతా ఓవర్ వ్యూ. దెన్ ఈ సమాధిని సాధించడానికి వాట్ డు వి నీడ్ టు డూ అనేది సాధనా పాదంలో వస్తుంది, ఓకే? సో దానిలో ఏంటంటే ఇప్పుడు క్రియాయోగము అది వినుంటారు, చాలా మంది చేయిస్తుంటారు, రైట్? చాలా మంది యోగులు వాళ్ళు చేయిస్తుంటారు క్రియాయోగం, రైట్? సో ఈ క్రియాయోగం అంటే ఏంటి, తర్వాత ఆ యోగానికి ఆబ్స్టకిల్స్ ఏముంటాయి అంటే మీ సిలబస్ లో ఆబ్స్టకిల్స్ కూడా ఉన్నాయన్నమాట. ఆబ్స్టకిల్స్ ఏంటంటే క్లేశాలు అంటారు. లాస్ట్ టైం కొంచెం బేసిక్ గా చెప్పాను. క్లేశాలు 5 పంచక్లేశాలు, దాని గురించి. తర్వాత క్లేశాలని ఎలా నిగ్రహించాలో వాటి ఉపాయాలు, రైట్? తర్వాత కర్మవాసన పరిపాకం, అంటే కర్మవాసనల యొక్క రిజల్ట్స్ ఏంటి, ఎలా ఉంటాయి, సో వాటిని మనం ఎలా నిగ్రహించాలి, ఎలా అవాయిడ్ చేయాలి, రైట్? తర్వాత దృక్ దృశ్య సంయోగ విచారం, ఇలాంటివి కూడా ఉంటాయి అన్నమాట. దృక్ దృశ్య అంటే చూసేటువంటి దృశ్యాన్ని చూసేవాడు, అండ్ దృశ్యం అంటే చూసే ఆత్మ, తర్వాత దృశ్యం, రైట్? ఈ దృశ్యాన్ని మనం ఎలా చూస్తాం, బుద్ధితో చూస్తాం. సో అది చూడడంలో వచ్చే ఇబ్బంది ఏముందో చూసి ఆ సంయోగాన్ని నివారించడం, రాంగ్ సంయోగాన్ని నివారించడం, రైట్? కలర్డ్ బుద్ధితో ఆత్మ సంయోగం జరగకుండా చూడడం అన్నమాట, రైట్? తర్వాత వివేక ఖ్యాతి, అంటే ఆత్మ జ్ఞానంలో, రైట్, జ్ఞానంతో ప్రకాశించడం, వివేక ఖ్యాతి అంటే జ్ఞానంలో క్లారిటీ ఉండడం అన్నమాట, రైట్? దెన్ ఈ జ్ఞానంలో క్లారిటీ ఉండాలంటే అష్టాంగాలు ప్రాక్టీస్ చేయాలని ఇందాక చెప్పాను కదా, యమాలు, నియమాలు, ఆసనం, అవన్నీ. ఇంకా ధారణ గురించి, ధ్యానం గురించి అవన్నీ విభూతి పాదంలో వస్తాయన్నమాట, రైట్? ఇవి ధారణ లక్షణాలు ఎలా ఉంటాయి, ధ్యానం యొక్క లక్షణాలు ఎలా ఉంటాయి, రైట్? సమాధి యొక్క లక్షణాలు, అంటే ఇందాక చెప్పిన సమాధి యొక్క డీపర్ ఇది, రైట్? తర్వాత సంయమం ఎలా చేయాలి, వాటి స్వరూపం ఎలా ఉంటుంది, మనం ఆ, ఇది వీటిని చిత్తవృత్తుల్ని నిగ్రహించడం ద్వారా మనకి వాటి పరిణామాలు ఎలా వస్తాయి, అంటే సటిల్ పరిణామాలు ఎలా వస్తాయి, ఆ పరిణామాలని మనం అర్థం చేసుకొని వాటిని మనం ఫాలో చేసుకొని వాటిని మనం అప్లై చేయగలగాలన్నమాట. అప్లికేషన్ ఆఫ్ యోగా అన్నమాట, రైట్? సో అప్లికేషన్ ఆఫ్ యోగా ఇస్ యువర్ పేపర్ 4, రైట్?
అందులో ఇలాంటివి ప్లస్ అప్లికేషన్ ఆఫ్ హఠయోగా, మీరు ఏదైతే ఫిజికల్ యోగా చేస్తారో దానిలో కూడా దాని అప్లికేషన్స్ కూడా ఉంటాయి. ఓకే. భూత భవిష్యత్ జ్ఞాన సిద్ధి ఇలాంటివి, రైట్. దేహ స్థైర్య సిద్ధి అంటే దేహంలో కూడా స్థిరత్వం రావడం, రైట్. ఇది విభూతి పాదంలో వస్తాయి అన్నమాట. తర్వాత పరకాయ ప్రవేశం కూడా ఉంటుంది. డోంట్ గెట్ కన్ఫ్యూజ్, అంటే ఇట్స్ టూ మచ్ నాట్ ద మిస్టిక్ థింగ్, రైట్. మిస్టిక్ థింగ్స్ కూడా అర్థమవుతాయి. వీ డోంట్ నీడ్ టు గో ఇన్ టు దోస్ థింగ్స్. బట్ ఆ టచ్ చేస్తూ దానిలో ఉన్న లాజిక్ ని టచ్ చేస్తూ వస్తాం అంతే. ఇంద్రియ జయోపాయం, రైట్. ఇంద్రియాలని జయించేయడానికి కావాల్సిన ఉపాయం, కైవల్య ప్రాప్తి, తారక జ్ఞానం, ఇలాంటి పార్ట్స్ అన్ని ఉంటాయి అన్నమాట, రైట్. దెన్ కైవల్య పాదంలో యోగి యొక్క చిత్త స్వభావం ఎలా ఉంటుంది, పుణ్యపాప మిశ్ర కర్మలు ఎలా ఉంటాయి, రైట్. స్మృతి సంస్కార కారణాలు ఎలా ఉంటాయి, రైట్. ఇప్పుడు మీకు స్మృతి అనేది కూడా ఏంటంటే ఒక ఆ, వృత్తుల్లో ఒకటి, 5 వృత్తుల్లో ఒకటి అని ఒక ఫస్ట్ క్లాస్ లో చెప్పాను మీకు. సో వాటి ఆ, స్మృతి ద్వారా వచ్చే స్మృతి సంస్కారాల యొక్క కారణం ఎలా ఉంటుంది, రైట్. ఇలాంటివన్నీ ఉంటాయి అన్నమాట. ప్రకృతి ద్రవ్య ప్రకృతికి ద్రవ్యాలకు గల అనుబంధం, గుణాలకు గల సంబంధం, పురుషునికి చిత్తానికి భేదం, పురుషుడు అంటే ఆత్మకి చిత్తానికి గల భేదం ఏంటి, రైట్. ధర్మి స్వరూపం ఏంటి, ధర్మం ఏంటి, ధర్మి ఏంటి, ఇలా చిత్త ప్రకాశ స్వరూపం, చిత్తమే ఆత్మాను భ్రాంతి, ఇలాంటి భ్రాంతి ఎందుకు వస్తుంది, ఇవన్నీ క్లేశాల్లో వస్తాయి అన్నమాట. స్టార్టింగ్ లోనే వస్తాయి, బట్ ఓవరాల్ గా మనం ఇవన్నీ కవర్ చేస్తాం. వాసన నిగ్రహోపాయాలు, ఈ వాసనల్ని మనం ఎలా నిగ్రహించాలి, స్థిర సమాధి ఫలం ఎలా ఉంటుంది, కైవల్య స్థితి స్వరూపం ఎలా ఉంటుంది, ఇవన్నీ టోటల్ గా కవర్ అవుతాయి. విల్ కవర్ ఇన్ ఒక 4-5 క్లాసెస్ లో దీస్ కెన్ బి కవర్డ్. అంటే మీరు శ్లోకాలు బట్టి కొట్టడం, అంటే మెమరైజ్ చేయడం అలాంటి అవసరం లేదు కాబట్టి వీటన్నిటిని ఏంటంటే మనం ఒక 4-5 క్లాసెస్ లో కవర్ చేసేసి, రైట్. అండ్ ఇంకా ఫర్దర్ డీటెయిల్స్ లోకి మనం వెళ్ళొచ్చు, ఫర్దర్ అదర్ థింగ్స్ లోకి వెళ్ళొచ్చు. ఓకే. అంటే బేసిక్ గా థెరప్యూటిక్ పార్ట్ లోకి ఇంకొంచెం డీప్ గా వెళ్తే యూ విల్ అండర్స్టాండ్ ఆ యోగాతో మనకు వచ్చే బెనిఫిట్స్ ఏంటి, అసలు ఎలా పొందొచ్చు వీటిని, హౌ ఈజీ దే ఆర్. చాలా ఈజీ యాక్చువల్లీ. అంటే సబ్జెక్ట్ చెప్పడానికి చాలా పేర్లు, నామిన్క్లేచర్, తర్వాత ఈ వాట్ యూ కాల్, అందులో వాడేటువంటి పదాల ఇది ఎక్కువ ఉంటుంది అనిపిస్తుంది, కొత్తవి కాబట్టి అలా అనిపిస్తుంది. బట్ యాక్చువల్లీ ఇట్ ఈస్ వెరీ ఈజీ, వెరీ సింపుల్. ఓకే. చాలా చాలా సింపుల్. ఓకే. అయితే ఇప్పుడు ఏంటంటే మనకి అష్టాంగాలతో ఆ, ఏది అష్టాంగాలు అభ్యసించడం, అష్టాంగాలని ప్రాక్టీస్ చేయడం గురించి ఆ, చెప్పారు కదా, మనం చెప్పాం కదా. సో అందులో ఆ, మహర్షి చెప్పిన దానిలో సాధనా పాదం బిగినింగ్ లో మనం కొన్ని, అంటే ఇప్పుడు ఈ సమాధి ఎలా ఉంటది అనేది నెక్స్ట్ మళ్ళీ ఒకసారి డీటెయిల్స్ లోకి వెళ్దాం. సాధనా పాదంలోనే కొన్ని బేసిక్స్ మనం అంతకు ముందువి, అంటే అష్టాంగాలు చెప్పడానికన్నా ముందున్నవి మనం కొన్ని కవర్ చేద్దాం, రైట్. ఇక్కడ ఏంటంటే మనకి సాధనా పాదంలో ఇప్పుడు సమాధి స్థితిని, అంటే స్థిరత్వ స్థితిని పొందడానికి, రైట్, కొన్ని ఉపాయాలు చెప్పారు. ఆ ఉపాయాల్లో ఒకటి ఏంటంటే క్రియాయోగం కూడా ఒక ఉపాయం. మీరు చాలా చోట్ల వింటారు. సో లాట్ ఆఫ్ కన్ఫ్యూజన్ అంతా మీకు పోతుంది, రైట్. బయట యూజ్ చేసే పదాలకి వాటికి అర్థమంతా అర్థమవుతుంది మీకు. ఎక్కడన్నా భగవద్గీతలో ఎక్కడ ఏదొచ్చినా కూడా యూ కెన్ ఈజీలీ అండర్స్టాండ్. భగవద్గీతలో ఉన్న పదాల యొక్క క్లారిటీ మీకు ఇందులో ఉంటుంది, రైట్. వెరీ క్లోజ్లీ కనెక్టెడ్ అనమాట. ఓకే. అనే టైం ఇంకొక 10 minutes ఇది చెప్తాను, తర్వాత క్వశ్చన్ ఆన్సర్స్ లోకి వెళ్తాను అన్నయ్య. ఓకేనా? ఓకే. ఓకే సార్, ఓకే, కంటిన్యూ. ఓకే. ఇప్పుడు ఇందులో ఏంటంటే క్రియాయోగం గురించి ఆ, చెప్తాడనమాట. ద్వితీయ సాధన పాదంలో ఫస్ట్ది క్రియాయోగం, రైట్. అంటే ఆ ఈ యోగ సాధనాలన్నీ కూడా ఏంటంటే మనం వాటిని అనుష్ఠానం చేయడం కోసం ఏంటంటే ముందు ఫస్ట్ క్రియాయోగం అర్థం అవ్వాలి. పతంజలి మహర్షి చెప్పిందనమాట. సో క్రియాయోగంలో ఉండే ముఖ్యమైన ఇవేంటంటే మీరు నోట్ చేసుకోవచ్చు. ఇవి ఎగ్జామ్ లో ఇలాంటివి అడుగుతూ ఉంటారు. తపః, స్వాధ్యాయ, ఈశ్వర ప్రణిధానాన్ని క్రియాయోగ, రైట్. తపస్సు, స్వాధ్యాయం, ఈశ్వర ప్రణిధానం, ఈ మూడు ఏంటంటే ఈ మూడింటిని క్రియాయోగము అని అంటారు, రైట్. సో తపస్సు అంటే మీకు తెలుసు, రైట్.
ఏకాగ్రతతో ఫోకస్ చేయడం, రైట్? ఇంకా ఎటిమాలజికల్లీ ఎలా అంటే కృచ్ఛ, చాంద్రాయన ఇలాంటివన్నీ ఉంటాయి. అంత డీటెయిల్స్లోకి వెళ్తే వీ హ్యావ్ టు స్పెండ్ లాట్ ఆఫ్ టైమ్ ఆన్ దోస్ థింగ్స్. అలా వెళ్ళక్కర్లేదు. మనం బేసిక్ అర్థం చేసుకుంటే చాలు. ఓకే. తపస్సు, స్వాధ్యాయం. స్వాధ్యాయం అంటే సెల్ఫ్ గురించి స్టడీ చేయడం, రైట్? దీనిలో ఏంటంటే యాక్చువల్లీ పతంజలి మహర్షి యోగ సూత్రాలకి చాలా మంది భాష్యాలు చెప్పారు. యాక్చువల్లీ చాలా మంది దాని ఇంటర్ప్రిటేషన్స్ చెప్పారు, రైట్? భోజరాజు అనే అతను ఇంటర్ప్రిటేషన్ చెప్పారు. చాలా మంది భోజరాజు హ్యాస్ రిటర్న్ భోజమార్తాండ, రైట్? అది పతంజలి యోగ సూత్రాల మీద డీటెయిల్స్ ఇంటర్ప్రిటేషన్ ఇచ్చారనమాట. సో దానిలో ఉన్నవే ఎక్కువ మంది వాడుతుంటారు. నేను కూడా దానిలో ఉన్నవే చెప్తాను, అంటే ఏదో ఒక దానికి స్టిక్ అవ్వాలి కాబట్టి. ఓకే. సో స్వాధ్యాయం అంటే సెల్ఫ్ గురించి స్టడీ చేయడం, రైట్? దాన్ని జనరల్లీ ప్రాక్టీస్ లో అంటే అనుష్ఠానం చేసే కొందరు ఏంటి పండితులు ఎలా తీసుకుంటారంటే ఓంకారం ముందుగా కలిగిన మంత్రాలను పఠించడం అని కూడా తీసుకుంటారు. ఇప్పుడు మనం స్టార్టింగ్ లో ఓం సహనావతు ఇలాంటివి మనం చేస్తాం కదా, మనం ఫస్ట్ ప్రేయర్ చేస్తాం కదా. ప్రేయర్ అన్ని కూడా ఏంటంటే ఓంతో స్టార్ట్ అవుతుంది. ప్రతి ప్రేయర్, ప్రతి భగవంతుని ప్రేయర్, ప్రతి దానిలో ఓంతో స్టార్ట్ అవుతుంది, రైట్? లాస్ట్ టైం ఫస్ట్ క్లాస్ లో చెప్పాను, ఓం అంటే సంస్కృతంలో 2 వర్డ్స్ ఉంటాయి, అహం, ఓం. అహం అంటే నేను, కనిపించే నేను, విత్ దిస్ రూపం, ఈ శరీరంతో కలిపి నేను జీవాత్మ, రైట్? ఆత్మ జీవ శరీరం టుగెదర్ ఈజ్ నేను, అహం, రైట్? అండ్ ఓం అంటే ఏంటంటే ఈ శరీరం లోపల కనిపించని నేను, ఇన్సైడ్ ఉన్న నేను, జ్ఞాన స్వరూపమైన నేను, ప్రకాశ స్వరూపమైన నేను, ఓకే. వివేక స్వరూపమైన నేను అనే మీనింగ్ వస్తుందన్నమాట ఓం అనేది. దాని సాంస్క్రిట్ లో దానికి ఇది కూడా ఇంటర్ప్రిటేషన్ కూడా చెప్తుంటారు. ఓం అంటే అహం ఆత్మ మమ శరీర, మమ శరీరం అంటారు అనమాట. అంటే నేను ఆత్మను, ఇది నా శరీరం అని చెప్పడానికి ఓం అని వాడతారు అని కూడా డెఫినేషన్ ఇస్తారు అనమాట. ఓం అంటే లోపల ఉన్న నేను అని అర్థం వస్తుంది, రైట్? సో స్వాధ్యాయం అంటే ఏంటంటే తన గురించి, మన గురించి, అంటే లోపలున్న నా గురించి, లోపలున్న మీ గురించి మీరు స్టడీ చేయడం స్వాధ్యాయం అవుతుంది. దాన్ని ఊరికే అనుష్ఠాన పరంగా మనం అంటే రిచువల్ పరంగా చేసేది ఏంటంటే ఓంకార మంత్రాలు పఠించడం రిచువల్ పరంగా చేస్తారు. బట్ అందులో మీనింగ్ లోకి వెళ్ళి చేయడం ఇస్ ద మెయిన్ థింగ్ అన్నట్టు, రైట్? ఓం నమ శివాయ అన్నం అనుకోండి ఫర్ ఎగ్జాంపుల్. నేను ఆత్మను, నమః శివాయ అంటే శివునికి నమస్కరిస్తున్నాను, ఓకే. శివుని కొరకు శివునికై నమస్కరిస్తున్నాను అనేటట్టుగా వస్తుంది అనమాట. అంటే దాన్ని కరెక్ట్ గా ప్రతిపదార్థ మీనింగ్ తీసుకుంటే, సో నేను ఆత్మను శివునికి నమస్కరిస్తున్నాను. ఓం గణేశాయ నమః అంటారు. నేను ఆత్మను గణేశునికి నమః నమస్కరిస్తున్నాను. ఇలా వస్తాయి అన్నమాట మన మంత్రాలన్నీ. చాలా సహస్రనామాలు ఇలాంటి అన్నిట్లో కూడా ఏంటంటే వాళ్ళ దేవతల ఒక్కొక్క దేవత యొక్క గుణాలు చెప్తూ ప్రతి గుణానికి ఆ గుణం కలిగిన దేవతకి నమస్కరిస్తున్నాను అని ఉంటాయి అన్నమాట. ఓకే. ఇట్స్ ఈజీ టు అండర్స్టాండ్. ఎందుకు చెప్తున్నా అంటే మీరు ఎక్కడన్నా విన్నప్పుడు అంటే వీ డోంట్ హ్యావ్ టు ఫీల్ దట్ ఈస్ సపరేట్, దేర్ ఆల్ పార్ట్ ఆఫ్ రైట్ క్రియాయోగ. ఓకే. దెన్ ఈశ్వర ప్రణిధానం. ఈశ్వర ప్రణిధానం అంటే ఈశ్వరునికి రైట్ అర్పణ చేయడం. మనం చేసే ప్రతి కర్మలను కూడా పరమ గురువు అయిన ఈశ్వరునికి అర్పణ చేయడం, ఓకే. ఏది చేసినా మనం తిన్నా కూడా ఏంటంటే చెప్తారు కదా మనకు మంత్రాల్లో కూడా ఏంటంటే ఆ ఈశ్వర అది దాన్ని ఏమంటారు, ఈశ్వరార్పణం అని చెప్తారు. మామూలుగా వాటర్ వదిలి కూడా ఈశ్వరార్పణం అని చెప్తుంటారు. అంటే దేర్ అనుష్ఠానంలో రకరకాల విధులు అవి, రైట్? ఈశ్వరార్పణం అంటారు. ఏదన్నా ఉన్నా కూడా రామార్పణం ఇలా రకరకాలుగా చెప్తుంటారు. అంటే మనం భగవంతునికి అర్పిస్తున్నాము అని ఈశ్వరార్పణం, రామార్పణం అలా చెప్తుంటాం. సో అది చెప్పడం వరకు ఓకే. బట్ చేయడంలో ఏంటంటే ప్రతిదీ మనం తింటున్నాం అనుకోండి, ఈ భోజనం భగవదార్పణం, ఈశ్వరుడికి నేను అర్పిస్తున్నాను. అర్పించడం మూలంగా వచ్చిన ప్రసాదాన్ని, అంటే ప్రసాదం అంటే రిజల్ట్, భగవంతుడు మనకి ఇచ్చేటువంటి ఆశీర్వాదం, రైట్? ఆశీర్వాదాన్ని ఈ రూపంలో మళ్ళీ నేను భుజిస్తున్నాను అనుకొని తీసుకోవాలన్నమాట. అప్పుడు వాటి మీద మనకి ఆ ఫుడ్ మీద మనకి నాది అనే ఫీలింగ్ ఉండదు అనమాట, రైట్? ఇవన్నీ కూడా వస్తాయి ఇంకో మొదటి పాదంలో వస్తాయి. అంటే ఈ పాదంలో కూడా వస్తాయి మీకు. అస్మిత అంటారు దాన్ని, రైట్? ఇది నాది, ఇది నాది, అది నాది, రైట్? అది కూడా నేనే అనుకుంటా. ప్రతిదీ నేనే 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 అని కూడా అనుకుంటా. కొన్ని నావి అనుకుంటా, కొన్ని నేనే అనుకుంటా, రైట్?
మనవి కాని వాటిని కూడా మనం అనుకుంటాం అన్నట్టు. అలాంటివి ఏంటంటే అలాంటి స్వభావం పోతుంది అనమాట ఈశ్వర ప్రణిధానంతో. దాని మూలంగా ఏంటంటే మనం ఫ్రీగా ఉంటాం, మోహం ఉండదు అన్నట్టు. వాటితో వీటితో అటాచ్ అయినప్పుడు ఏంటంటే మోహం ఉంటుంది. ఆ అటాచ్ అయిన వస్తువులు కానీ అవి పరివర్తన చెందినప్పుడు, అవి మార్పు చెందినప్పుడు, లేకపోతే ఇప్పుడు మనకు నచ్చిన వ్యక్తి మారిపోయాడు, ఆపోజిట్ అయిపోయాడు మనకి, రైట్? ఇంతకుముందు మనం హెల్ప్ చేసినప్పుడు హ్యాపీగా ఉన్నాడు, తర్వాత హీ హీ చేంజ్ ఈ స్టేట్, తర్వాత రివర్స్ మనల్ని అనడం మొదలు పెట్టాడు, మనం బాధపడడం మొదలు పెట్టాం, రైట్? సో మనము ఏంటంటే మనది అనుకున్న వాటికి, రైట్, అనుకున్న ప్రతి వస్తువు మీద అది ప్రతి వస్తువు మార్పు చెందుతూ ఉంటుంది. ఆ మార్పు చెందిన దాన్ని మనం చూసి ఏంటంటే మనం బాధపడుతున్నాం, మనకు అనుకూలంగా లేకపోతే మనం బాధపడతాం. సో ఆ బాధపడే ఆ దుఃఖం అనేది పోద్ది అనమాట, రైట్? ఈ దుఃఖాన్ని కలిగించే వన్ ఆఫ్ ద క్లేశం ఇది. నాది నేను అనుకునేది అస్మిత అనేది ఒక క్లేశం అనమాట, ముందు ముందు వస్తుంది, రైట్? సో ఆ క్లేశం నుంచి మనం బయటపడతాం. ఆ క్లేశం నుంచి బయటపడితే చిత్తవృత్తి ఫ్రీ అయిపోతుంది. అలా దానికి సంబంధించిన చిత్తవృత్తి క్లీన్ అయిపోద్ది, రైట్? పాజిటివ్ అయిపోద్ది. పాజిటివ్ అయినప్పుడు ఏంటంటే మనకి ఆటోమేటికల్ గా దుఃఖం అనేది ఉండదు. దుఃఖం లేకపోతే రోగం ఉండదు, శరీరంలో రోగాలు ఉండవు. దుఃఖం యొక్క పరిణామ స్వరూపమే రోగం శరీరంలో. చాలా హేటెడ్ ఉందనుకోండి, వి గెట్ క్యాన్సర్. ఇప్పుడు చాలా మంది క్యాన్సర్ అది వస్తుంది. దట్స్ బికాస్ లాట్ ఆఫ్ పీపుల్ ఆర్ హ్యావ్ హేటెడ్ ఇన్ సైడ్, రైట్? అంటే వేరియస్ ఫార్మ్స్ ఆఫ్ హేటెడ్. హేటెడ్ అంటే డైరెక్ట్ హేటెడ్ ఉండకపోవచ్చు, రైట్? వేరియస్ ఫార్మ్స్ లో, రైట్? అయిష్టత ఎక్కువ ఉండడం కొన్ని కొన్ని విషయాల మీద, మనుషుల మీదనే ఉండడం లేదు హేటెడ్, కొన్ని కొన్ని వస్తువుల మీద, పరిస్థితుల మీద, రైట్? కొన్ని కొన్ని సిచ్యువేషన్స్ మీద, అండ్ కొన్ని కొన్ని దేశాల మీద, కొన్ని కొన్ని ఊర్ల మీద, రైట్? కొన్ని కొన్ని ఫ్యామిలీస్ మీద, ఇలా రకరకాలుగా ఉంటుంటాయి, వేరియస్ వేస్, రైట్? సో అలా ఏంటంటే అలాంటి వాటి మూలంగా ఏంటంటే అలాంటి వాటిని క్లేశాలు అంటారు. వాటి నుంచి దుఃఖాలు సంభవిస్తాయి, లోపల దుఃఖం వస్తుంది, దాని మీద తెలియకుండా దుఃఖం వస్తుంటది సబ్ కాన్షియస్ లో. ఆ జనించిన దుఃఖం నుంచి ఏంటంటే మనకి ఫిజికల్ రిప్రజెంటేషన్ ఇస్ రోగం అనమాట. సో అది పోతే ఇది పోతుంది, రైట్? సో చాలా మంది డాక్టర్ల చుట్టూ రకరకాల తిరుగుతూ ఉంటారు, వి సీ ఎవ్రీ డే, రైట్? బట్ ఇఫ్ దే ప్రాక్టీస్, దేర్ ఆర్ పీపుల్ హూ ప్రాక్టీస్ ఆల్సో, రైట్? ప్రాక్టీస్ చేస్తే ఆటోమేటిక్ గా పోతాయి అలా, రైట్? లాట్ ఆఫ్ వాల్యూ ఇన్ ఇట్. అది చేయడానికి ఏంటంటే మనం అష్టాంగాల్లో ఆసనాలు కూడా ఆసనాలు చేయడం ద్వారా కూడా బుద్ధి నిర్మలం అవుతుంది. అంటే దానికి ఎలాంటి వృత్తితో చేయాలి అనేది మనకు చెప్పడానికి ఇవన్నీ సాధన పాదం ఇదంతా చెప్పింది మహర్షి. అలా దాని ఆ పాయింట్ ఆఫ్ వ్యూలోనే చెప్పారనమాట, గోల్ పాయింట్ ఆఫ్ వ్యూ, రైట్? సో ఇవి క్రియాయోగాలు అన్నమాట. తర్వాత ఇంకోటి ఏంటంటే క్లేశాల గురించి చెప్పాడనమాట. అంటే క్రియాయోగం సిద్ధించడానికి, రైట్, క్రియాయోగం వలన వచ్చే సమాధి సిద్ధించడానికి, రైట్, క్లేశాలు క్షీణించాలి అనేది ఒక ఇంపార్టెంట్ సూత్రం. అంటే మన సూత్రం బై సూత్రం అక్కర్లేదు, మీకు ఎగ్జామ్ లో ఒక 4-5 సూత్రాలు అట్లా గుర్తుపెట్టుకొని రాసుకుంటే సరిపోదు. ఒక్కొక్క పాదంలో ఒక 5-6 సూత్రాలు గుర్తుపెట్టుకోండి, దట్స్ గుడ్ అండ్ ఓకే. ఫస్ట్ ఏంటంటే తపః, స్వాధ్యాయ, ఈశ్వర ప్రణిధానాన్ని మీరు నోట్ డౌన్ చేసుకోండి. తపస్సు, స్వాధ్యాయం, ఈశ్వర ప్రణిధానం, ఈ 3 క్రియాయోగాలు, రైట్? నెక్స్ట్ ఏంటంటే నెక్స్ట్ ఇది గుర్తుపెట్టుకోండి, సూత్రం గుర్తుపెట్టుకోండి, బట్ ఇట్ ఈస్ ఈజీ, అంటే అన్నిట్లో వచ్చేస్తుంది అనమాట. సమాధి భావనార్థ క్లేశ తనూకరణార్థాశ్చ, రైట్? అంటే క్లేశాలు తనూకరణార్థాశ్చ అంటే క్లేశాలు పోగొట్టడానికి, సమాధి భావనార్థ అంటే సమాధిని సిద్ధించడానికి, రైట్, ఈ క్రియాయోగం అనేది ఉపయోగపడుతుంది అనేది సెకండ్ సూత్రం అన్నమాట, రైట్? అయితే ఈ క్లేశాలను నివారించడానికి ఉపయోగపడుతుంది అన్నారు. ఆ క్లేశాలు అంటే ఏంటి అంటే ఐదు క్లేశాలు ఉంటాయి, పంచక్లేశాహ, రైట్? ఇవి కూడా మీరు నోట్ చేసుకోండి. నేను దాని సూత్రం ఎలా ఉంటుందంటే అవిద్య, అస్మిత, రాగ, ద్వేష, అభినివేశాహ పంచక్లేశాహ. అంటే అవిద్య, అస్మిత, రాగం, ద్వేషం, అభినివేశం. యూ కెన్ రైట్ ఇట్ డౌన్, రైట్? ఐఎమ్ రిపీటింగ్ అగైన్. అవిద్య, అస్మిత, రాగ, ద్వేష, అభినివేశం, రైట్? ఇవి పంచక్లేశాలు. ఇవి చాలా చాలా ఇంపార్టెంట్. వన్స్ వి అండర్స్టాండ్ దిస్, రెస్ట్ ఆఫ్ ద యోగా బికమ్స్ ఈజీ. మీరు అసలు ప్రతి పోస్చర్ కి మీనింగ్ ఏంటో కూడా మీకు అర్థమవుతుంది. అంటే ఏ క్లేశం ఏ పోస్చర్ లో పోతుంది కూడా కొన్ని అర్థమవుతుంది. అంటే దట్స్ అ డీపర్ వే ఆఫ్ అండర్స్టాండింగ్. బట్ ప్రాక్టీస్ చేస్తుంటే ఇవి అర్థం చేసుకుని చేస్తుంటే యూ విల్ అండర్స్టాండ్ దోస్ థింగ్స్. ప్రాబ్లీ ద థింగ్ ఏంటంటే మీరు డీప్ గా అర్థం చేసుకుంటే
ఎలాంటి ప్రాబ్లంకి ఎలాంటి యోగా పోస్చర్ ఇమీడియట్ రిలీఫ్ ఇస్తుంది కూడా మీకు అర్థమైపోద్ది. థెరప్యూటిక్గా ఎలాంటి ఆసనం ఎప్పుడు కరెక్ట్గా సెట్ అవుతుంది, కరెక్ట్గా మీకు రిలీఫ్ ఇస్తుంది కూడా అర్థమవుతుంది. ఓకే, ఈ ప్రాక్టీస్ ట్రీట్మెంట్లో మేము ప్రాక్టీస్ చేస్తాము. ఒక్కోసారి జస్ట్ కూర్చోబెడితే వాళ్ళని 2 minutesలో వాళ్ళు ఫ్రీ అయిపోతారు. ఫ్రీ అయిపోయిన తర్వాత ఎంత ఈజీగా పోయింది, నేను నెల రోజుల నుంచి సంవత్సరం నుంచి కష్టపడుతున్నాను వాళ్ళకి అనిపిస్తుంది, మందులు అవి. బట్ ఆల్ దీస్ థింగ్స్ ఆర్ రైట్ ఇన్ ద చిత్తవృత్తిస్, రైట్? అండ్ ద నెక్స్ట్ లెవెల్ ఆఫ్ ఎనర్జీస్, ద రిజల్టెంట్ ఎనర్జీస్ అండ్ ఎనర్జీస్ ని బ్యాలెన్స్ చేసేటువంటి ఆసనాలు. ఓకే, ఇలా ఉంటాయి అన్నమాట. ఓకే, సో మనకి ఆల్రెడీ 8:49 అవుతుంది. అన్నయ్య ఇంకొక 1 minute చెప్పనా, కొంచెం బేసిక్ చెప్పనా, ఇది విల్ స్టాప్ అండ్ గో ఇన్ టు క్వశ్చన్ అండ్ ఆన్సర్స్. చెప్పండి అన్నయ్య, 1 Okay. minute చెప్పండి, నో ప్రాబ్లం. 1 minute అండ్ చెప్తాను. ఒక ఓవర్ ఇవ్వండి దీనిపైన. యా యా ఇప్పుడు అవిద్య, అస్మిత. అవిద్య అంటే ఏంటంటే తెలియకపోవడం, అజ్ఞానం అన్నమాట, రైట్? దానిలో డీటెయిల్ మనం తర్వాత వెళ్దాము, రైట్? అవిద్య అంటే అజ్ఞానము. అస్మిత అంటే ఇది నాది, అది నాది, ఇది నేనే చేస్తున్నా, అది నేనే చేస్తున్నా అనుకునేది అస్మిత అన్నమాట, రైట్? అస్మి అంటే ఉన్నాను అనే అర్థం వస్తుంది అనమాట. మన అస్తిత్వాన్ని ప్రతి చోట చూపించేది ఉంటుంది కదా, దాన్ని అస్మిత అంటారు. అంటే ఈజీ టర్మ్స్ లో చెప్పాలంటే, రైట్? ఫలానా ఏదో నేను చేశానంటే ఇది నేను చేశాను, నేనే చేశాను, నేను కాకుండా ఎవరు చేయలేరు, ఇలా ఇంకా కిందకి, ఇంకా దాని నెగటివ్ పరిణామాల్లోకి దాన్ని కిందకి వెళ్ళిపోతుంటాం. అంటే ద చీపర్ వే ఆఫ్ థింకింగ్ లోకి వెళ్ళిపోతుంటాం మనం, రైట్? సో అది వెళ్ళకుండా మనం ఎలా కట్ ఆఫ్ చేయాలి, లేకపోతే ఎలా అది జనరేట్ అవ్వగానే దాన్ని మళ్ళీ లోపలికి ఎలా పంపించాలి, ఇలాంటివన్నీ మనకు మహర్షి చెప్తాడు ఫ్యూచర్ లో, అంటే నెక్స్ట్ సూత్రాల్లో. బట్ దట్ ఈస్ అస్మిత. రాగం అంటే తెలుసు, రైట్? రాగం డెఫినేషన్ కూడా ఏంటంటే చాలా సింపుల్ గా ఉంటాయి. ఇవన్నీ మీరు సూత్రాలు రాయండి అన్నప్పుడు ఈజీ గుర్తుపెట్టుకోవచ్చు. సుఖానుశయి రాగ, రైట్? మనం సుఖం పొందుతున్నాం అనుకో, పర్టికులర్ యాక్టివిటీ మూలంగా, పర్టికులర్ మనసులో ఏదో పర్టికులర్ కోరిక ఉండడం, ఆ కోరిక తీరడం, దాంతో మనం సుఖం అనుభవించామనుకోండి, అదే మళ్ళీ మళ్ళీ చేయాలనే ఫీల్ వస్తుంది, రైట్? సో ఆ ఫీల్ ఏంటంటే దాన్నే రాగము అంటాం అనమాట. దాంతో అటాచ్మెంట్ పెరుగుద్ది అన్నట్టు, రైట్? వాటిని అనుభవించాలనే కోరిక పెరుగుతూ ఉంటుంది కదా, సో అదే రాగం అన్నట్టు. ఇప్పుడు పిల్లలతో ఆడుకుంటుంటే హాయిగా అనిపిస్తుంది, సో వి షుడ్ ప్లే విత్ చిల్డ్రన్. ఎప్పుడు పిల్లలతోనే ఉండాలి అని అనుకుంటాం, అది రాగం అంటే, రైట్? అది రాను ఏంటంటే వాళ్ళు పెద్ద అయ్యాక నువ్వు చేయలేవు కదా, కొంచెం పెద్ద అవుతుంటే చేయలేవు, అప్పుడు అది నీకు ఆ రాగం మూలంగా నీకు స్టార్ట్ అవుతుంది, క్లేశం స్టార్ట్ అవుతుంది, రైట్? దట్ ఈస్ ఏ క్లేశం కదా. సో నీకు అది నీకు బ్లాకింగ్ చేస్తూ ఉంటది నువ్వు చేసే యోగ సాధనలో, రైట్? సో అట్లాగే ద్వేషం, రైట్? ఇందాక ఏం చెప్పాను, అవిద్య, అస్మిత, రాగ, ద్వేష, అభినివేశం. ద్వేషం అంటే మనకు తెలుసు, రైట్? ద్వేషం అంటే కొంచెం మోర్ పవర్ఫుల్ అన్నమాట, రైట్? బ్రేక్ అవడం అన్నట్టు, సడన్ గా బ్లాకేజ్ వస్తుంది కదా, ఏదైనా చేస్తుంటే కానీ, ఏదైనా ఆలోచిస్తుంటే కానీ, మన కోరికకి సడన్ బ్లాకేజ్ వస్తుంది కదా, దట్ క్రియేట్స్ ద్వేషం అన్నమాట. ఓకే, జనరలీ ఇట్స్ ఏ కైండ్ ఆఫ్ వైరాగ్యం. వైరాగ్యం అనేది కొంచెం మైల్డ్ టర్మ్స్ లో వాడతారు. మనకి ఇష్టం లేని వాటి మీద, వస్తువుల మీద, మనుషుల మీద కలిగేది ద్వేషం, రైట్? ఇంకా దానికన్నా ఇంకా పవర్ఫుల్ గా కలిగేదానికి వేరే మీనింగ్ వస్తుంది, రైట్? బట్ విల్ గో ఇన్ టు దట్ లేటర్. పంచక్లేశాల్లో ఇంకోటి అభినివేశం. అభినివేశం అంటే మరణ భయం అన్నమాట. చాలా గొప్ప గొప్ప వాళ్ళు కూడా నాకు మరణం వస్తుంది అంటే భయపడిపోతారు, కంపించిపోతారు, రైట్? చాలా చాలా పెద్ద పెద్ద విద్వాంసులు, రైట్? పుంఖానుపుంఖాలుగా రచనలు చేసిన వాళ్ళు, పుంఖానుపుంఖాలుగా ప్రవచనాలు చెప్పగలిగే వాళ్ళు కూడా ఏంటంటే మరణ భయం అనేది డీపర్ సెన్స్ లో ఉంటది అనమాట. ఆ మరణ భయం కూడా ఏంటంటే పంచక్లేశాల్లో ఒకటి. మన యోగ స్థితిని, రైట్, యోగం యొక్క సుఖాన్ని అనుభవించకుండా చేసే వాటిల్లో మరణ భయం కూడా చాలా ఇంపార్టెంట్ అన్నమాట. ఓకే, సో ఇవన్నీ పంచక్లేశాలు అనమాట. ఇవి నోట్ డౌన్ చేసుకోండి. అండ్ విల్ గో ఇన్ టు సమ్ ఆఫ్ దోస్ డీటెయిల్స్ అండ్ వాటి థెరప్యూటిక్ వాల్యూ చెప్తాను నెక్స్ట్ క్లాస్ లో. అంటే ఇలా ఇప్పుడు చెప్పినట్టు చెప్తే కొంచెం ఇట్ మే బి మోర్ థియరిటికల్, బట్ వాటి అప్లికేషన్ చెప్తాను. యూ కెన్ ఈజీలీ స్టార్ట్ అప్లయింగ్ అనమాట, రైట్? మీరు యోగం చేస్తున్నప్పుడు కూడా దీన్ని అప్లై చేసేసుకోవచ్చు, బట్ కొంచెం ఒక 3-4 క్లాసెస్ తర్వాత యూ విల్ స్టార్ట్ అప్లయింగ్. ఓకే, సో లెట్ us end this here.
ఓకే. ఓం శాంతి.